ఎక్కడ స్కాములు లేవు. అంతకుముందు ఉన్నటువంటి కోల్డ్ స్కాములు కానీ 2G స్కాములు కానీ మంత్రులే స్వయంగా స్కాములలో ఇన్వాల్వ్ అయ్యి జైలుకు పోయిన చరిత్ర కానీ ఆఫీసర్లు కూడా జైలుకు పోయిన చరిత్ర కానీ లేదు. ఇవాళ 10 ఏళ్ళుగా ఎక్కడ మచ్చ లేకుండా ముందుకు పోతున్న విషయం మీకు తెలుసు. ఇలా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ విషయంలో 2014 వరకు 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. రేపు మళ్ళీ 5వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి రావాలని చెప్పి కళ్ళగంటున్న సందర్భం ఇది. ఇలా ఆర్థిక పురోగమనంలో ఎట్లా ఎదిగినామో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒకప్పుడుకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుర్గంధపూరితంగా ఉండేది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో వాటి రిపేర్లకు నోచుకున్న తప్ప ఎన్నడూ కూడా ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు, రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు ఇవాళ నిర్మాణం అవుతున్నాయి. మొన్న మీరు చూసిండ్రు, మనం ఎప్పుడు తిరుమలగిరి వెళ్ళిపోయినా, ఎప్పుడు కొంపల్లి రోడ్డు పోయినప్పటికీ ఈ కంటోన్మెంట్ ఈ మిలిటరీ భూములకి వెళ్ళి ఒక గజం కూడా తీసుకోలేకపోతే ఎంత ఇబ్బంది పడమో చూసినాం మనం. మొన్న 175 ఏకర్స్ 175 ఎకరాల భూమి ఇచ్చి ఇలా ఫ్లైఓవర్ నిర్మాణం చేసి హైదరాబాద్ ప్రజానీకానికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎట్లా చేసినా కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అధికారం లేకపోయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి నినాదం దేశంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి నినాదం ఇచ్చి ఆ పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వంగా వ్యక్తిగా ఇలా మోడీ గారు మీ కళ్ళ ముందున్నాడు. నేను ఒకటే మీ అందరి విజ్ఞప్తి చేసే అంశం ఏంటంటే, అనేక రంగాల్లో ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశమని, థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పి చెప్పుకునే వాళ్ళం మనం, ఎదుగుతున్న దేశంగా చెప్పుకునే వాళ్ళం మనం. కానీ మన భారతదేశం మన కరోనా వచ్చినప్పుడు చైనా కంటే ఇతర పాశ్చాత్య దేశాల కంటే కూడా ఉన్నంతలో సౌకర్యం కలిగించి ధైర్యం ఇచ్చి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మన ప్రజానికాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ ప్రజానికానికి కాపాడిన దేశం కూడా భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లా ఒకప్పుడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. మిగతా యుద్ధంలో నీతి జాతి ఉండదు, యుద్ధంలో ఎవడి అది వానికి ఉంటుంది. కానీ ఆ కాలంలో మన పిల్లలు అక్కడ ఇరుక్కపోయిందని చెప్పి ఒక మాట చెప్తే యుద్ధాన్ని ఆపించి ఇవాళ ఆ పిల్లల్ని కాపాడి ఇతర దేశాల పిల్లల్ని కూడా మన ఫ్లైట్లలో మన జెండాలు పెట్టుకొని తీసుకొచ్చే చరిత్ర కూడా మొట్టమొదటిసారి మనం చూసాం. ఇదే అబ్దుల్ కలాం అమెరికాకు పోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలిసి కూడా అలా ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇడిపించి కోట్లు ఇడిపించి చెక్ చేసే సందర్భం మీరు చూసారు. కానీ వాళ్ళ భారత ప్రధానమంత్రి గారు కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరిపోయినా భారతదేశం పట్ల ఎంత గొప్ప భావన పెరిగిందో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ మనలోకి రెడ్ కార్పెట్ వేసే పద్ధతి. ప్రపంచ చిత్రపటం మీద మోడీ గారు వచ్చిన తర్వాత నేను భారతీయుని చెప్పి అమెరికాలో, నేను భారతీయుని చెప్పి గల్ఫ్ కంట్రీస్లో, ఇలా యూరోపియన్ కంట్రీస్లో గల్లెగిరేసి బతికేటువంటి స్థాయి పెరిగినమాట వాస్తవం కదా. ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్న ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది. మన పాలసీ అంతకుముందు మీకు తెలుసు, మన పాలసీ ఎప్పుడు ఒక రకంగా ఉండేది. కానీ మన బాజాప్తా ఇది అన్యాయం అని చెప్పి ఖండించి ఇవాళ భారత్ మీకు అండగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారి ప్రకటించింది భారతదేశం, దానికి సపోర్ట్గా. అందువల్ల మోడీ గారికి మతాల అనే దానికంటే కూడా వ్యక్తులు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో టెర్రరిజాన్ని అణిచి